ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను పోలీసులు 14వ మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్తున్నారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇప్పటికే 20 గంటలకు పైగా సీసీఎస్లోనే ఉన్నారు ఎన్టీవీ జర్నలిస్టులు. జడ్జి ఇంటికి తీసుకెళ్లేలోపు 40 నిమిషాల పాటు కాలయాపన చేసి ఇంకా ఇప్పటికీ కాలయాపన చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు లైవ్ ద్వారా చూస్తున్నాం. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సీసీఎస్లో ఉంచిన పోలీసులు హెల్త్ చెకప్ తర్వాత దాదాపు 5 గంటల ఆలస్యం చేసి మళ్లీ సీసీఎస్లోనే ఉంచారు. ఆ తర్వాత సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి వెళ్లే ముందు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం 14వ మెజిస్ట్రేట్ జడ్జి నివాసం ముందున్న విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సీసీఎస్లో ఉంచిన పోలీసులు హెల్త్ చెకప్ తర్వాత దాదాపు 5 గంటల ఆలస్యం చేసి మళ్ళీ సీసీఎస్లోనే ఉంచారు. ఆ తర్వాత సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి తీసుకువెళ్లే ముందు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం 14వ మెజిస్ట్రేట్ జడ్జి నివాసం ముందున్న విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సీసీఎస్లో ఉంచిన పోలీసులు హెల్త్ చెకప్ తర్వాత దాదాపు 5 గంటల ఆలస్యం చేసి మళ్లీ సీసీఎస్లోనే ఉంచారు. ఆ తర్వాత సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి వెళ్లే ముందు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం 14వ మెజిస్ట్రేట్ జడ్జి నివాసం ముందున్న విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సీసీఎస్లో ఉంచిన పోలీసులు
హెల్త్ చెకప్ తర్వాత దాదాపు 5 గంటల ఆలస్యం చేసి మళ్ళీ సీసీఎస్లోనే ఉంచారు. ఆ తర్వాత సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి వెళ్లే ముందు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం 14వ మెజిస్ట్రేట్ జడ్జి నివాసం ముందున్న విజువల్స్ చూస్తున్నాం. దాదాపు 20 నిమిషాలుగా జడ్జి నివాసం ముందే ఒక ఉన్నతాధికారి కోసం వెయిట్ చేస్తున్నట్టు కాలయాపన చేస్తున్నారు పోలీస్ అధికారులు. మనం ఆ విజువల్స్ ప్రస్తుతం చూస్తున్నాం జడ్జి నివాసం నుంచి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 22 గంటలు సీసీఎస్లో నిరీక్షణ విచారణ పేరుతో అంతసేపు ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను అక్కడే ఉంచారు. మధ్యలో హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్లారు. అర్ధరాత్రి సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు. దానికి ముందు కూడా దాదాపు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జడ్జి నివాసాన్ని పోలీసులు మొదట గుర్తించలేదు. వేరే ఇంటి ముందు వాహనాలు ఆపారు. అయితే అది జడ్జి నివాసం కాదని తేలడంతో అడ్రస్ కనుక్కునే నెపంతో కాలయాపన చేశారు. ఇదంతా కావాలని చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కుటుంబంతో ఉన్న దొంతు రమేష్ను తీసుకువెళ్లి దాదాపు 2 గంటల 15 నిమిషాలు, అర్ధరాత్రి సమయం 2 గంటల 15 నిమిషాలకు సీసీఎస్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సుధీర్, మరో సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు తన నివాసం వద్ద తలుపులు బద్దలు కొట్టి మరీ తన ఇంట్లోకి వెళ్లి తనని తీసుకొచ్చి దాదాపు 3 గంటల సమయంలో సీసీఎస్లో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు 22 గంటలుగా సీసీఎస్లో నిరీక్షణ విచారణ పేరుతో అంతసేపు ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను అక్కడే ఉంచారు. మధ్యలో హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్లారు. అర్ధరాత్రి సీసీఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు. దానికి ముందు కూడా దాదాపు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జడ్జి నివాసాన్ని పోలీసులు మొదట గుర్తించలేదు. వేరే ఇంటి ముందు వాహనాలు ఆపారు. అయితే అది జడ్జి నివాసం కాదని తేలడంతో అడ్రస్ కనుక్కునే నెపంతో కాలయాపన చేశారు. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు సీసీఎస్ పోలీసులకు అప్పచెప్పారు.
మరో జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హై డ్రామా నడిపారు. ఇక కింగ్కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని కూడా మళ్ళీ సిసిఎస్ పోలీసులు తీసుకెళ్లారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 22 గంటలు సిసిఎస్లో నిరీక్షణ విచారణ పేరుతో అంతసేపు ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్లను అక్కడే ఉంచారు. మధ్యలో హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్లారు. అర్ధరాత్రి సిసిఎస్ నుంచి మణికొండ జడ్జి నివాసానికి తీసుకుని వెళ్లారు. దానికి ముందు కూడా దాదాపు 45 నిమిషాల పాటు కాలయాపన చేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జడ్జి నివాసాన్ని పోలీసులు మొదట గుర్తించలేదు, వేరే ఇంటి ముందు వాహనాలు ఆపారు. అయితే అది జడ్జి నివాసం కాదని తేలడంతో అడ్రస్ కనుక్కునే నెపంతో కాలయాపన చేశారు. ఇదంతా కావాలనే చేస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు నిద్రాహారాలు లేకుండా కూడా కావాలనే ఎన్టీవీ జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హై డ్రామా నడిపారు. ఇక కింగ్కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హై డ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి అని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు కూడా విజువల్స్ చూస్తున్నాం. అక్కడ కూడా ఇంకా ఆ ఆఫీసర్ రాలేదనే నెపంతో కాలయాపన చేస్తున్న పరిస్థితి. దాదాపు ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ను అదుపులోకి తీసుకొని కూడా 24 గంటల సమయం కూడా దాటిపోయింది. అయినా సరే ఇంకా జడ్జి ముందు ప్రవేశపెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హై డ్రామా నడిపారు. ఇక కింగ్కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని కూడా సిసిఎస్ ఆఫీస్కి తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హై డ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. ఇంటి ముందు కూడా ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి.
ముందు జడ్జి నివాసాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు. మొదట వేరొకరి ఇంటి వద్దకు తీసుకెళ్లారు పోలీసులు. అది జడ్జి నివాసం కాదని తేలడంతో తెల్లమోహం వేశారు పోలీసులు. జడ్జి నివాసం గుర్తించడంలో విఫలమైన ముందుగా వచ్చిన పోలీసులు జడ్జి నివాసం కనుక్కునే క్రమంలో పోలీసులు కాలయాపన చేశారు. ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హైడ్రామా నడిపారు. ఇక కింగ్ కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరినీ కూడా సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హైడ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఇంకా ప్రస్తుతం 12 గంటల 30 నిమిషాలు వస్తోంది. ఇప్పటికీ కూడా ఇంకా ఆఫీసర్ రాలేదన్న నెపంతో జడ్జి ఇంటి ముందు, ఇంటి బయట కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు అంటే అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హైడ్రామా నడిపారు. ఇక కింగ్ కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరినీ కూడా సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హైడ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జ్ ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికీ కూడా జడ్జ్ ఇంటి బయట కూడా కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని నిన్న అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను 2 గంటల 15 నిమిషాలకు నిన్న అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హైడ్రామా నడిపారు. ఇక కింగ్ కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరినీ కూడా సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హైడ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి అని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. జడ్జి ఇంటి బయట కూడా దాదాపు చాలాసేపు కాలయాపన చేస్తున్న పరిస్థితి. చాలాసేపటి నుంచి ఇంటి బయటే వెయిట్ చేస్తున్న పరిస్థితి.
ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు నిన్న అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను నిన్న అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హై డ్రామా నడిపారు. ఇక కింగ్ కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హై డ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. జడ్జి ఇంటి బయట కూడా చాలాసేపటి నుంచి కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని 2 గంటల 15 నిమిషాలకు నిన్న అర్ధరాత్రి సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను నిన్న అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలోనే సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హై డ్రామా నడిపారు. ఇక కింగ్ కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని సిసిఎస్ ఆఫీస్కు తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హై డ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి అని చెప్పి సీనియర్ ఆఫీసర్ రాలేదన్న నెపంతో 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. జడ్జి ఇంటి బయట కూడా ఇంకా కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఎన్టీవీ జర్నలిస్ట్ దొంతు రమేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి 11 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని
అర్ధరాత్రి 2:15 సిసిఎస్ పోలీసులకు అప్పచెప్పారు. మరో జర్నలిస్ట్ సుధీర్ను కూడా నిన్న అర్ధరాత్రి 2:15 అదుపులోకి తీసుకుని గంట వ్యవధిలో సిసిఎస్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాదాపు 22 గంటల పాటు ఎన్టీవీ జర్నలిస్టులను విచారణ పేరుతో సిసిఎస్ పోలీసులు ఉద్దేశపూర్వకంగా విచారణ హైట్ డ్రామా నడిపారు. ఇక కింగ్కోటి ఆసుపత్రిలో హెల్త్ చెకప్ తర్వాత ఎన్టీవీ జర్నలిస్టులు ఇద్దరిని సిసిఎస్ ఆఫీస్కి తీసుకొచ్చి దాదాపు 4 గంటల పాటు విచారణ తర్వాత మరో హైట్ డ్రామాకు తెరలేపారు. ప్రస్తుతం జడ్జి ముందు ప్రవేశపెట్టడానికని చెప్పి 45 నిమిషాల పాటు మార్గ మధ్యంలో కాలయాపన చేశారు. ప్రస్తుతం మనం జడ్జి ఇంటి ముందు విజువల్స్ చూస్తున్నాం. ఎన్నికరానమ్మా లైట్ పోయి మొత్తం బర్మ్ అయిపోతున్నారా కొంచెం వైడ్ ఫ్రేమ్ పెట్ట చేస్తున్నారు. లైవ్లో